నమస్తే అండి, వెల్కమ్ టు భారతి కిచెన్. భారతి కిచెన్లోకి వచ్చేసారు మీరు. ఇప్పుడు మన కిచెన్లో నేను చేయబోయే ప్రయోగం ఏంటంటే, ప్రయోగం కాదండి, చాలా బాగా కుదిరి అందరూ లొట్టలు వేసుకుంటూ తినే ఒక వంటకం మీతో పాటు షేర్ చేసుకుంటాను. అదేంటంటే పాలక్ అండ్ సోయా గ్రాన్యూల్స్తో కర్రీ. ఓకే, మొదట ఈ రెసిపీ చెప్తాను, తర్వాత ఇదే వంటని ఎన్ని రకాలుగా మార్చి మనం వెరైటీగా వండుకోవచ్చు మళ్ళీ చెప్తాను, సరేనా? రండి మరి కుకింగ్ మొదలు పెట్టేద్దాం. ఫస్ట్ మామూలుగా బాణలు పెట్టుకుని దానిలో కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. ఇది పిల్లల కోసం లంచ్ బాక్సులకో, పిల్లల కోసం వెరైటీగా మీరు చేయాలనుకుని వాళ్ళ మెప్పు పొందాలనుకుంటే ఇదే రెసిపీని మీరు ఆయిల్తో కాకుండా బటర్తో చేసుకోవచ్చు, లేదా ఒక స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఆలివ్ ఆయిల్తో కూడా, ఇది మనం రెగ్యులర్గా వాడే ఆయిల్ కాకుండా ఆలివ్ ఆయిల్తో కూడా ఈ వంటకం చేసుకోవచ్చు. రుచిలో మాత్రం తేడా రాదు, అలాగే ఉంటుంది. అయితే ప్రస్తుతం మనం నూనె వేడెక్కిపోయింది కాబట్టి జీలకర్ర వేసుకున్నాం. జనరల్గా మనం ఏదైనా రోటీలోకి లేదా జీరా రైస్ లాంటి నార్త్ ఇండియన్ టచ్ కర్రీస్ చేసుకుంటే మన పోపులో పెట్టి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అదేంటో ఇప్పుడు మన నూనె వేగింది కాబట్టి ఉల్లిపాయలు వేసిన తర్వాత చెప్తాను. సో 2 ఉల్లిపాయ తరిగిన ఉల్లి చెక్కు, సో ఉల్లిపాయలు వేసుకున్నాం. నేను చేసే కర్రీ పాలక్ అండ్ సోయా గ్రాన్ చంక్స్ తోటి చేస్తున్నాం అన్నాను కాబట్టి ఈ పాలక్ గ్రేవీ ఎలా చేసుకుంటామంటే, పాలకూర ఆకులను తీసి శుభ్రంగా కడిగేసుకుని ఒక వేడివేడి నీళ్ళలో వేసి, అంటే ఒక 5 నిమిషాలు బాయిల్ చేసిన నీళ్ళలో ఈ ఆకులు వేసి మూత పెట్టి 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేస్తే మనకి పాలక్ బాయిల్ అయిపోతుంది. నీళ్లు విడిగా తీసేసి ఆకుల్ని మనం ఇలా గ్రేవీలాగా చేస్తే కలర్ఫుల్గా ఉండే పాలక్ గ్రేవీ రెడీ అవుతుంది. అయితే ఇప్పుడు మనం ఉల్లిపాయ వేగింది కాబట్టి ఇందులో మసాలాలు యాడ్ చేసుకుందాం ముందర. ఎందుకంటే ఆకుకూరని ఎక్కువసేపు వేడి చేయకూడదు కాబట్టి పోషకాలన్నీ ఆవిరైపోతాయి. కాబట్టి మనం మొదటగా ధనియాల పొడి, కొద్దిగా ధనియాల పొడి వేస్తున్నాము. దాని తర్వాత పసుపు, కొద్దిగా కారము, జీలకర్ర పొడి. తర్వాత ఇందులో మనం టమాటా యాడ్ చేయం కదా, ఏదైనా కూర అంటే కొంచెం పుల్లగా తీయగా టమాటా వేస్తేనే మనం కర్రీ మొత్తం ప్రిపరేషన్ పూర్తయినట్టు. మనం ఇందులో టమాటో వాడం కాబట్టి ఒక 1/2 స్పూన్ ఆమ్చూర్ పౌడర్ వేస్తాము. ఆమ్చూర్ పౌడర్ వేస్తే కనుక ఆ పులుపుదనం అనేది కొద్దిగా మనకి బాగుంటుంది, టేస్ట్ అంతా కూడాను. సో దీని తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు. అల్లం వెల్లుల్లి ఫ్లేవర్ ఇష్టం లేదనుకుంటే ఇది వేసుకోకర్లేదు, ఇది ఆప్షన్ అన్నమాట. దీని తర్వాత ఇందులో మనం ఈ పులుపు మసాలా పట్టాలి కాబట్టి మసాలాలు సోయా గ్రాన్యూల్స్ని, ఈ సోయా గ్రాన్యూల్స్ కూడా ల్యూక్ వామ్ వాటర్లో ఒక 5 నిమిషాలు వేసి వాటర్ స్క్వీజ్ చేస్తే సోయా గ్రాన్యూల్స్ రెడీ అయిపోతాయి. సో సోయా గ్రాన్యూల్స్ని తీసుకుని ఇందులో వేసి 1 నిమిషం మనం మూత పెట్టుకుంటే ఆయిల్ తక్కువగా ఉన్నా సరే మగ్గినట్టు అవుతుంది. కాబట్టి ఈ కూరని ఒక 5 నిమిషాలు మనం మూత పెట్టుకుందాం. పాలక్ సోయా చంక్స్ ఆర్ గ్రాన్యూల్స్తో కర్రీ చేసుకుంటున్నాం కదా, ఇది కొంచెం నార్త్ ఇండియన్ టచ్లో ఉంటుంది కాబట్టి మనం ఈ పోపులు పెట్టిన కూడా 2 విధాలుగా సర్దుకుంటే బాగుంటుంది. ఒకటి, పోపులు పెట్టిన సర్దాలంటే మనం మామూలుగా ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, ఇంగువ మన ట్రెడిషనల్ పోపులు పెట్టి ఉంటుంది. అలాగే నార్త్ ఇండియన్స్కి ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఇలాగే ఆమ్చూరు, ఉప్పు, కారం, పసుపు, ఇది కూడా ఒక సెట్ చేసుకుని పక్కన పెట్టుకుంటే పొద్దున్నే తొందరగా లంచ్ బాక్సులు చేసే వాళ్ళకి, ఉద్యోగాలు చేసే వాళ్ళకి చాలా హ్యాండీగా, చాలా ఈజీగా అనిపిస్తుంది. సో ఈ ఇంగ్రీడియంట్స్ పడితేనే ఆ టచ్ వస్తుంది. మెయిన్ ఈ కర్రీ మనం తినాలంటే పరాటాలతో బాగుంటుంది, పూరీతో బాగుంటుంది, జీరా రైస్తో బాగుంటుంది, లేదా హెల్త్ కాన్షియస్ అయితే దలియాని బాయిల్ చేసుకుని లేదా ఓట్స్ని బాయిల్ చేసుకుని ఈ కర్రీతో తినేయచ్చు. ఇందులో న్యూట్రిటివ్ వాల్యూస్ బాగుంటాయి కాబట్టి ఇది చాలా టేస్టీగా హెల్తీగా ఉంటుంది.
చాలా తొందరగా అయిపోతుంది. కాబట్టి మనం అయిపోయిందండి, సోయా గ్రాన్యూల్స్ బాయిల్ అయిపోయాయి. ఉల్లిపాయ వేగినంత సేపట్లో ఈ కూర అయిపోతుందంటే అతిశయోక్తి కాదు, అవునా? ఇప్పుడు ఇందులో మనం ఈ పాలక్ గ్రేవీని యాడ్ చేసుకుందాం. సోయా గ్రాన్యూల్స్ తోటి పాలక్ పన్నీర్ అంటే చాలామందికి పన్నీర్ కూడా హెవీ అనిపించవచ్చు, పన్నీర్ కూడా ఇష్టపడని వాళ్ళు ఉండొచ్చు. వాళ్ళు పాలకూరతో పాటు ఈ సోయా గ్రాన్యూల్స్ని తీసుకుంటే హెల్త్ వైజ్ బాగుంటుంది. సీజనల్గా ఎప్పుడు మనకి పాలకూర దొరుకుతుంది కాబట్టి మనం ఇది ఎప్పుడు కావాలంటే అప్పుడు చక్కగా లంచ్ బాక్స్లో పట్టుకుని వెళ్ళిపోవచ్చు. ఈ ఆమ్చూరు కావద్దు, ఇంకా హెల్త్ కాన్షియస్ ఉన్న వాళ్ళు ఒక అరచెక్క నిమ్మకాయ పిండుకున్న ఈ కూర పైన చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ సోయా గ్రాన్యూల్స్ పాలక్తోనే కాకుండా ఇంకేదైనా వెరైటీ చేసుకోవచ్చా అంటే, పాలక్ గ్రేవీ మనకి రెడీగా ఉంటే కనుక నల్ల శనగలు, ఉడకబెట్టిన నల్ల శనగలు, అందులో హై ప్రోటీన్ అంటారు, చాలా మంచిది. కాబట్టి నల్ల శనగల్ని కూడా మనం సోయా గ్రాన్యూల్ బదులుగా వాడుకోవచ్చు. ఇంకా కొంచెం ఫ్యాన్సీగా, పిల్లలకి ఇంకా అట్రాక్టివ్గా, ఇంకా కలర్ఫుల్గా చేయాలనుకుంటే మన కార్న్ కర్నెల్స్, చిన్న చిన్న కార్న్స్ చూస్తాం కదా, అవి కూడా డైరెక్ట్గా వాటిని బాయిల్ చేయక్కర్లేదు, డైరెక్ట్గా వీటిలో వేసి మనం ఈ సోయా గ్రాన్యూల్స్ బదులుగా ఎన్నో రకాల వెరైటీ వంటకాలు చేసుకోవచ్చు. అయితే మనం ఇప్పుడు సోయా అండ్ మన పాలక్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది. దీనికి ఇంకొంచెం సీజనింగ్ ఏదైనా యాడ్ చేస్తే, ఇంకొంచెం ఏదైనా వెరైటీగా చేయాలి, ఇంకా ఏదైనా మంచి స్ట్రాంగ్ ఎరోమా కావాలి అని మీరు అనుకుంటే కనుక ఇందులో మనం మామూలుగానే కరివేపాకు అవి వేయలేదు, ఎందుకంటే ఇది ఒక నార్త్ ఇండియన్ టచ్లో చేసాం కాబట్టి. అయితే మీ దగ్గర పుదీనా చట్నీ ఉంటే మాత్రం ఒక్క స్పూను పుదీనా చట్నీ, ఎందుకంటే చాలామందికి పాలకూర అనగానే పచ్చివాసన, పాలకూర అనే అనకుండా ఈ పుదీనా చట్నీని కనుక 1-2 స్పూన్స్ అలా పైన యాడ్ చేసుకుని, నేను ఇందాక చెప్పినట్టు ఒక నిమ్మ చెక్క పిండుకున్నా సరే ఈ కూర మళ్ళీ ఇంకొక కొత్తగా ఒక డిఫరెంట్ టేస్ట్గా ఉంటుంది. మీరు ఎప్పుడైనా వింటర్లో లేదా ఎప్పుడైనా సీజనల్గా పుదీనా చట్నీ చేసుకోవాలి, పొద్దున్న మేము చాలా బిజీ అనుకునే వాళ్ళు ఉంటే ఈ పుదీనా చట్నీని వారానికి ఒకసారి చేసుకుంటే, మీకు ఒక చిన్న టెక్నిక్ చెప్తాను. ఈ చట్నీ పళ్ళంగా ఐస్ క్యూబ్లో వేసేసి, ఐస్ క్యూబ్స్ ఉండే ట్రే ఉంటుంది కదా ఫ్రిడ్జ్లో, అది ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ఆ చట్నీ మొత్తం క్యూబ్స్ కింద అయిపోతుంది. మీరు ఎప్పుడైనా ఇమీడియట్గా రైతా చేయాలన్నా, పుదీనా రైస్ చేయాలన్నా 4-5 క్యూబ్స్ తీసి వేడివేడి అన్నంలో వేసేస్తే అది కరిగిపోతుంది. సో పుదీనా ఫ్లేవరు ఉంటుంది, అది ఫ్రెష్నెస్, మనకి ఆ టెండర్నెస్ అలాగే ఉంటుంది. బాగుందా? మరి ఒక్కసారి ఈ కర్రీ మీకు ప్రజెంట్ చేసి చూపిస్తాను, నోరు ఊరుతుందని మీరే అంటారు. ఇప్పుడు మనకి పాలకు సోయా గ్రాన్యూల్స్తో ఈ కర్రీ రెడీ అయిపోయింది. చూసారుగా ఎంత తొందరగా రెడీ అయిపోయిందో. మీ పిల్లలకి మీరు గ్రీన్ లీవ్స్ తినిపించలేకపోతున్నాం, ఇబ్బంది పడుతున్నాం, పిల్లలు తినట్లేదు, ఇష్టపడట్లేదు అనుకున్న వాళ్ళు ఇలా కలర్ఫుల్గా ఇందాక చెప్పుకున్నట్టు దీంట్లో బఠానీ యాడ్ చేయండి, కార్న్స్ యాడ్ చేయండి, లేకపోతే కాలాచనా బాయిల్ చేసి యాడ్ చేయండి, లేదా ఇది రైస్లో కలపండి రైస్ ఐటమ్ కింద, లేదా చపాతీ పిండిలో కలిపి చపాతీ, పరాఠా, పూరి ఏదైనా చేయొచ్చు. మనం అలా క్రియేటివిటీని పెంచుకుంటూ, రుచులు పెంచుకుంటూ ముందుకు సాగిపోదాం. మరి నెక్స్ట్ కొత్త ఎపిసోడ్లో కొత్త వంటకాలతో మళ్ళీ మీ ముందు ఉంటాను. మరి నా చపాతీలు చల్లారిపోతున్నాయి, వెళ్ళిరానా మరి.